ఇచ్చేవాళ్నే కానీ తీసుకునేవాడిని కాదన్న జగన్కు చంద్రబాబు కౌంటర్ వేశారు. ఎవరు భూములు ఎవరికి ఇస్తారని ప్రశ్నించారు. జగన్ భూములు సర్వే చేయించి ఆ రికార్డులను అమెరికా కంపెనీ దగ్గర పెట్టారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పారు. కాలంలోనే ఇంకొక అబద్ధాన్ని కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ప్రచారం చేస్తా ఉన్నారు. మీ ఇంటికంతా ఫోన్లు కూడా చేస్తూ ఉన్నారు. మీ అందరికీ కూడా ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్లు కూడా చేసి మీ భూములన్నీ జగన్ లాక్కుంటాడు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంత దిక్కుబాలిన రాజకీయాలు చేస్తూ ఉన్న ఈ చంద్రబాబు, నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఈ సందర్భంగా మీ జగన్, మీ బిడ్డ భూములు ఇచ్చేవాడే కానీ భూములు లాక్కునేవాడు కాదు. మీ బిడ్డ ఫోటో ఉంది, ఎవరి ఫోటో ఉంది, దీని మీద ఏమి రాసింది? జగనన్న భూ హక్కు చట్టం. జగన్ మీకు భూమి ఇచ్చాడంట. మీ తాత ఇచ్చాడా? జగన్ తాత ఇచ్చాడా మీకు? మీ నాన్న ఇచ్చాడా? జగన్ నాన్న ఇచ్చాడా మీకు? రోషం రాలా, కోపం రాలా? వస్తే ఏం చేయాలి? ఏం చేయాలి? దీన్ని చించి చిత్తుగా చేసి ఎక్కడ పారేయాలి? ఎక్కడ పారేయాలి? డస్ట్ వల్ల పారేయాలి. 100 సంవత్సరాల తర్వాత అప్పుడెప్పుడో బ్రిటిషర్లు సర్వే చేశారు. దాని తర్వాత ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ సర్వేలు మళ్ళీ చేసే పరిస్థితి లేదు. ఈరోజు మొట్టమొదటిసారిగా మీ బిడ్డ గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి అందులో ఏకంగా 15,000 సర్వేయర్లను కూడా అందులో పెట్టి ఈరోజు మీ బిడ్డ 100 సంవత్సరాల క్రిందట జరిగిన సర్వేను మళ్ళీ మీ బిడ్డ ప్రతి ఎకరాను కూడా సర్వే చేయిస్తా ఉన్నాడు. రైతుల కోసం సర్వే చేయించడమే కాకుండా వాటికి సంబంధించిన సరిహద్దు రాళ్లను పెట్టిస్తా ఉన్నాడు. రికార్డులన్నీ అప్డేట్ చేయిస్తా ఉన్నాడు. సబ్ డివిజన్ చేయిస్తా ఉన్నాడు. ఎక్కడ పెట్టారు తెలుసా? దీన్ని అమెరికాలో ఒక బినామీ కంపెనీ క్రిటికల్ రివర్ టెక్నాలజీ అని ఆ కంపెనీ మీ రికార్డు మెయింటైన్ చేస్తుందంట. అది జగన్ కంపెనీ. అందులో మీ రికార్డు తారుమారు చేస్తే మీరు గింజుకున్నా జరిగేదేమీ లేదు తమ్ముళ్ళు. చట్టం అమల్లోకి వచ్చేసి తెలుసా మీకు? అప్పుడే అమల్లోకి వచ్చేసింది. ఇది మీరు చూస్తే 1 నవంబర్ 2023 నుంచి ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెప్పారు. ఈ చట్ట ప్రకారం మీరు ఒకసారి చూస్తే మీ భూమి అంతా రికార్డుకి వెళ్ళిపోయి టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఉంటాడు. భూమి నీది, జగన్మోహన్ రెడ్డి బినామీ ఒకరిని పెడితే వాడు ఎవరి పేరు పెడితే వాడితే ఆ భూమి. తర్వాత కానీ రాష్ట్రంలో 17,000కు సంబంధించిన రెవెన్యూ గ్రామాలుంటే ఇప్పటిదాకా 6,000 రెవెన్యూ గ్రామాలు మాత్రమే పూర్తయ్యాయి. రాబోయే ఇంకా 1.5-2 సంవత్సరాలలో పూర్తిగా 17,000 గ్రామాల సర్వే కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత ప్రతి రైతన్న దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ భూములకు సంబంధించిన పక్కా రికార్డులు ఉంటాయి. సర్వే చేసిన భూమి ఉంటుంది, సరిహద్దులు పాతిన భూములు ఉంటాయి, రికార్డ్స్ అన్ని అప్డేట్ అయిన భూములు ఉంటాయి, సబ్ డివిజన్ జరిగిన భూములన్నీ కూడా పూర్తి హక్కులతో ఆ రైతన్నులకు, ఆ పేదలకు, వాళ్ళందరికీ కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి. అటువంటి పరిస్థితిలో ఆ పరిస్థితి వచ్చిన తర్వాత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఏ స్థాయిలోకి తీసుకొని పోతామోనంటే ఆ భూములకన్నిటికీ వివాదాలు ఏదైనా వస్తే ప్రభుత్వం గ్యారంటీ అని చెప్పే పరిస్థితిలోకి తోడుగా ఉండే కార్యక్రమమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది. నేను అడుగుతున్నా, భరోసా ఇస్తాడంట ఈ జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని దగ్గర పెట్టుకొని నాకు భరోసా ఇస్తావా? ఎవడిచ్చాడు నీకు అధికారం? నీకు అధికారం ఇచ్చింది 5 ఏళ్ళు, అయిపోయింది 5. నేను వస్తానే మొదటి సంతకం మా పిల్లలకు మెగా డిఎస్సి, రెండో చట్టం చీకటి చట్టం.
జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టం రద్దు చేస్తా బేషరతుగా. సిద్ధమా తమ్ముళ్ళు?